నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యమైందన్న మంత్రి నిమ్మల. కూటమి హయాంలో పోలవరం ఎడమ కాల్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి. అధికారం కోల్పోయాక జగన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వైసీపీ అధినేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. డిఎస్సీలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్. గోదావరికి పెరుగుతున్న వరద తీవ్రత. కోనసీమ జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యమైందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం ఎడమ కాల్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందితే జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సిదిరి అప్పలరాజు కుమారుడిని కాపాడుకుందామని అనేక తప్పులు చేశారని, నిందితుడిని కాపాడుతూ జగన్ ప్రజలకు ఏం సమాధానం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో బొత్స సత్యనారాయణ ఎందుకు మౌనంగా ఉన్నారని, ఆయన జగన్ కి హితవు చెప్పాలని అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని జగన్ వ్యతిరేకించారని, ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శించారు. 1919లో రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 1924 గొడ్డల పార్టీ విధానాల వల్ల ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయింది. ఆ నష్టం సరిపోదన్నట్టుగా మళ్ళీ గత ప్రభుత్వ తప్పిదాలని, గత పాలన గాడి తెప్పితే మళ్ళీ దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తూ ఉంటే, మరి ఏదైతే నీళ్లను పారిస్తూ ఉంటే వాళ్ళ రక్తాన్ని పారించాలనేటువంటి గొడ్డల పార్టీ విధానాన్ని పట్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు గొడ్డల వేటును సొంత బాబాయ్ దగ్గర నుంచి దానయ్య సంఘటన వరకు మీరు చూస్తే గొడ్డల పార్టీ ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో రాజకీయాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజ్యాంగాన్ని ఆచరిస్తానని ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఒక హత్య చేసినటువంటి కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి నేనున్నాను అని ఒక భరోసా ఇస్తూ ఉన్నాడని అంటే రేపు సమాజానికి ఏం మెసేజ్ పోద్ది, యువతకి ఏం మెసేజ్ పోద్ది? రేపు పొద్దున మీ తుల్లోనో, మా జగ్గంపేటలోనో, నా పాలకొల్లులోనో ఎవడు యాక్సిడెంట్ చేసినా యాక్సిడెంట్ చేయడం తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, దాన్ని మనం తప్పు పట్టలేము. యాక్సిడెంట్ కావాలని ఎవరో చేయరు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అక్కడ ప్రమాదంలో గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళడం అనేది అది ప్రథమ బాధ్యత. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏం చేశాడు? ఎంత దుర్మార్గమో చూడండి. అంటే తన కుమారుడు జీవితం కోసం ఇంకొక బిడ్డని అక్కడ బలి చేస్తా ఉన్నాడు. నేను అమాయకత్వంగా ఈ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, యాక్సిడెంట్ చేస్తే హత్య కేసు పెడతారని. ఇక్కడ యాక్సిడెంట్ చేసినందుకు హత్య కేసు పెట్టలా. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ చేసినటువంటి వ్యక్తి స్థానంలో వేరే ఒక అమాయకుడిని తీసుకొచ్చి అతని జీవితాన్ని బలి చేస్తున్నాడనే దాని మీదే ఇక్కడ ఉన్నటువంటి కేసు. అంటే చట్టాన్ని కాపాడవలసిన వ్యక్తే, తప్పు చేసిన వాడిని శిక్షించవలసినటువంటి వ్యక్తే ఈవేళ వాడిని కాపాడి వేరే అమాయకుడు బలి చేస్తే అటువంటి వ్యక్తికి ధైర్యం చెప్పి భరోసా ఇస్తూ ఉన్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాడు? అతను యువతకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాడు? ఈవేళ చెప్పవలసిన అవసరం ఉంది. నాకు తెలుసుండి ఎవ్వరూ ఈ పని చేయలేరు, ప్రపంచంలో ఎవరు ఈ సాహసం చేయరు. మరి బొత్స సత్యనారాయణ ఆయన సీనియర్ నాయకుడు, మరి ఆ బొత్స కూడా కనీసం చెప్పలేకపోయాడు. ఆశ్చర్యం కలుగుతుంది మాకు కూడా. బొత్స కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఏంటి పని, ఇట్లా తప్పు చేసిన వ్యక్తిని పరామర్శకెళ్తే మనం రేపొద్దున తప్పు పొందుతాము అని కనీసం మరి బొత్స కూడా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి హితవు పలకలేదో, లేకపోతే అట్లా హితవు పలిగితే కనీసం పక్కన కూర్చునే అవకాశం కూడా లేకుండా చేస్తాడని మరి ఆయన ఏమనుకున్నాడో మాకు తెలియదు. కానీ కనీసం బొత్స అయినా హితవు చెప్పుంటే బాగుండేదేమో అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ జైలుకి పలకరింపు కూడా అది నిజంగా పరామర్శలాగా లేదు. నిన్నంతా కూడా బల ప్రదర్శన చేసుకునేటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ హైవేల్ని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ జనజీవనానికి ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితి. జన సమీకరణ అసలు ఒక వ్యక్తిని పరామర్శకు పోతూ, అది కూడా ఒక హత్య చేసినటువంటి వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని పరామర్శకు వెళ్ళడమే ఒక తప్పు. అటువంటి వ్యక్తికి పరామర్శ చేస్తూ మళ్ళీ జనాన్ని అందరినీ కూడా పోగు చేసి
ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం అనేది ఏ రకంగా, అందులో కూడా ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు, ఒక మహిళ ఎస్ఐ గారు అనుకుంటా ఆవిడ, మరి ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం, వైఎస్ఆర్సీపీ అల్లారి మోకల మధ్య ఆ ఆడబిడ్డ పడినటువంటి వేదన మీరందరూ కూడా వీడియోలోను మీడియాలోను అందరూ కూడా మీరు చూశారు. ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? ఒక కాకి డ్రెస్ అంటే మనకి ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్, అందులోనూ ఒక మహిళ, ఒక ఆడబిడ్డ. ఇవాళ మన భారతదేశం, మన సంస్కృతి ఏం జరుపుతుంది, ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం ఉన్నటువంటి మన దేశం ఈరోజు. అటువంటి దేశంలో ఈరోజు ఒక ఆడబిడ్డ, అందులో ఒక కాకి డ్రెస్లో ఉన్నటువంటి ఆడబిడ్డని చుట్టుముట్టి అల్లర మోకలు, ఎందుకంటే వాళ్ళు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, స్పృహలో ఉండరు వాళ్ళు. స్పృహలో ఉన్నాడు ఎవడు కాకి డ్రెస్ మీద చేయడు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నాడు ఈవేళ ప్రజలందరూ ఆలోచించారు. ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. ఏముంది, ఆయన గొర్రెల కాసుకునేటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల వయసు ఉంది, వయసు అయిపోయినటువంటి వ్యక్తి, దారిని పోయి దానయ్య ఎంత దారుణంగా ఆయన మాట్లాడాడు గొడ్డల పార్టీ నాయకుడు అంటే చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. మరి 45 సంవత్సరాల వయసు అయిపోయినటువంటి దానయ్య వ్యక్తి చనిపోతే నష్టం లేదనుకున్నప్పుడు మరి నీకు 54 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, నీ వయసు కూడా అయిపోయింది, నువ్వు ఎందుకు తిరుగుతూ ఉన్నావు? 45 సంవత్సరాల వయసు వస్తే ఇంక అయిపోయినట్టేనా? అతనికి జీవితం అవసరం లేదా? పరామర్శకు పోతే పోకపోయావు, 45 సంవత్సరాల వయసు అయింది, దారిని పోయే దానయ్య వయసు అయిపోయిన తర్వాత చనిపోతే నష్టం ఏంటని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి ఈయనకి పార్టీ అధ్యక్షుడిగా ఉండేటువంటి అర్హత ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నా. రేపు భవిష్యత్తులో ఇటువంటి గొడ్డల పార్టీ రాష్ట్రానికి అవసరమా అని అడుగుతూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లి బల ప్రదర్శన చేసి కిల్లింగ్ కూడా లైసెన్స్ ఇచ్చేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయాక జగన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. పోలవరం, అమరావతి పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్ అవివేకమని అన్నారు. నగరాన్ని ఆగిపోతే గత 5 సంవత్సరాలు శ్మశానం చేస్తే, నువ్వు రాజధానిని రాష్ట్రాన్ని చేస్తే, తలకాయలేని మొండిగా ఉంచితే, రాజధాని నుంచి మళ్ళీ మనం సంపద సృష్టించాలనే ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి మీద విమర్శలు చేయడం నీ యొక్క అవివేకతనాన్ని నువ్వే తెలియపరచుకోవడం అని నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే అంతా కూటమికి బలంగా నేను భావిస్తా ఉన్నా. నువ్వు మాట్లాడేదాన్ని హర్షించాలి. మొన్న మాట్లాడితే మా ఇంట్లో ముగ్గురు చంపారు, కానీ నువ్వు వచ్చిన తర్వాత మీ నాన్నగారిని చెడ్డోని చేసిన ఘనత నీకు దక్కుద్ది. నువ్వు మాట్లాడితే నీ బాబాయ్ని చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? నారావర రచరిత్ర. నీ బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరో? నువ్వు 5 సంవత్సరాలు సీఎం గా ఉండగా పట్టించుకోలేదు. సిబిఐ వాళ్ళు అధికారులు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానంటే అడ్డం పడింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నారు. ఇది నారావర చరిత్ర కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ రక్త చరిత్ర. కుట్రలు చేయడంలోనూ, మడ్రలు చేయించడంలోనూ, ఏదైనా ఎవరినైనా తిట్టించడంలోనూ, కులాలను విడదీయడంలోనూ, మతాలను విడదీయడంలో దిట్టగా తయారైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? 5 సంవత్సరాలు అది చేశాడు. మిమ్మల్ని మేము భరించలేమని ఇవాళ 150 నుంచి 11 తీసుకొచ్చిన మీలో ఎక్కడ మార్పు లేదు. అదే పద్ధతి కొనసాగిస్తే ప్రజలు ఇంకా చిత్తకరించుకుని 11 నుంచి ఓటుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలని నేను కోరుతాను. వాళ్ళ పోలీసులు ఇప్పుడు మీరు ఎందుకు ముద్దగడ పద్మనాభం గారు సావును కూడా శవరాజకీయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ప్రభుత్వం రాజలాంఛనాలు ఇచ్చినప్పుడు పోలీసులు తిరుగుబాటు చేసిన క్లిప్పులన్నీ మీరు చూశారు. పోలీసులు హ్యాండిల్ చేశారు. ప్రభుత్వం అంత్యక్రియలు చేసే కార్యక్రమం డిస్టర్బ్ చేశారు. దాని మీద రెడ్ బుక్ కాదు, ఏళ్లే కేసులు పెట్టించుకొని తన్నులు తిని జైలుకి వెళ్తే మళ్ళీ నెగ్గుతామని అనుకున్నారు తప్ప జోగి రమేష్ ఏం నోటుకొచ్చేది మాట్లాడాడు. విధి ఎలా ఉంటదంటే, ఒక మనిషిని అన్యాయంగా మాట్లాడితే విధి దాన్ని అంత అదే మనల్ని వాళ్ళు చూసారు, చాలా మంది చూస్తూ ఉన్నారు కూడా. మీరు ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుస్తుంది మీకు, నేను చెప్పక్కర్లా. ఇవాళ జోగి రమేష్ ఏం మాట్లాడాడు, వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో మేము పెట్టించాము కేసు, మాకు సంబంధం ఏంటి? లోకేష్ బాబు పెట్టించాడా? కర్మ మిమ్మల్ని వదలదో. ఖచ్చితంగా మీరు ఏం చేశారో అన్ని మీరు అనుభవిస్తారాలే. అసందర్భ పేలాపన ఏది నోటుకొచ్చేది మాట్లాడటం. సీఎం ఎప్పుడు సీఎం అని తిడితే నేను మళ్ళీ సీఎం అని అనుకునేటువంటి అవివేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు రోడ్డు మీద కూడా తిరగనివారని మీకు తెలియజేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ మధ్య భ్రమించి ఎయిర్పోర్ట్ నువ్వు కట్టిస్తే అప్పుడు నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారి ప్రేమతో నువ్వు ఆయన వస్తాడు కాబట్టి, మా నాన్న స్నేహితుడు కాబట్టి మీరు ఓపెన్ చేసుకోమని అవకాశం ఇచ్చారా? మీ చేతగానితనాన్ని, మీ అసమర్థనాన్ని, చేసిన ప్రతి పనిని మేమే చేసామని చెప్పుకునేటువంటి ఎదవలు కొంతమంది ఉంటారు. నిజంగా ఎవరు చేస్తే వాళ్ళ పేరు పెట్టాలి.
కూటమి ప్రభుత్వంలో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా పేరిట అనర్హులకు పచ్చ చొక్కాల అనుచరులకు అడ్డదారుల ఉద్యోగాలు కట్టబెడుతూ భారీ కుంభకణానికి పాల్పడ్డారని వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు నియామకాల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు. దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హతలు లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి ప్రతికూల పరిస్థితులను అధిగమించి డిగ్రీలు చదివి బీఈడీలు చదివి లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి మెరిట్లో చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి 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 రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో పార్టీ ముద్ర మీదో పార్టీ పచ్చబెళ్ళున్నోళ్ళు లోపలికి వచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాల్ని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. నిజాయితీగా సమాధానం చెప్పేవాడు లేడు ఈ ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకడే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ. పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల వాళ్ళ అనేక అనుమానాలు, అనేక ఆధారాలు డిఎస్సి పేపర్ లీక్ అయిందంటాకి కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి నవీన్ అని చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. పేపర్ తయారు చేసే దాంట్లో అతను ఆ అప్లోడ్ చేసడంలో కానీ లేదా డిజిటలైజేషన్లో కానీ కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మొత్తం అతను ఉన్నాడు అని చెప్తున్నారు. అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ కింద వచ్చాడు సోషల్ స్టడీస్లో. అలాగే లాంగ్వేజెస్లో జోన్ 2లో 6th ర్యాంకర్గా వచ్చాడు. జిల్లా కలెక్టర్ ఆఫీస్లో, ఎందుకంటే డిఎస్సి అంటే జిల్లా సెలక్షన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సాంప్రదాయంగా ఎప్పుడు కూడా జిల్లా కలెక్టరేట్లోనే ఈ టీచర్ల మెరిట్ లిస్టు కడతారు. కానీ ఎందుకు కట్టలేదు ఈసారి 2025లో? కేవలం ఆన్లైన్లోనే ఎందుకు పెట్టారు? మరి ఆన్లైన్లో ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ అనే కుర్రోడికి ఏదైతే ఎస్సీఆర్టీలో పేపర్ తయారు చేసి పేపర్ మార్కులు అప్లోడ్ చేసిన దాంట్లో పనిచేశాడో ఆ కుర్రోడు జిల్లా టాపర్గా వచ్చారని చెప్పి ఆన్లైన్లో ఫస్ట్ లిస్టులో మెరిట్ లిస్టులో పెట్టి రెండో లిస్టులో తెల్లారేపటికి రెండో రోజుకో దాన్ని తీసేసి ఎందుకు కొత్త లిస్ట్ వచ్చింది? దాంట్లో 2వ ర్యాంకర్ ఉన్నాడు ఫస్ట్ ర్యాంకులోకి ఎందుకు వచ్చాడు? అంటే తప్పు జరిగిందనే కదా. అంటే తప్పులు కప్పెట్టి మీరు ఎలా దాని మీద ఎంక్వైరీ ఏది? ఇప్పుడు నవీన్ అనేవాడు కోర్టుకు వేసాడు కదా, మరి కోర్టుకు సమాధానం చెప్పకుండా నవీన్ అనే అతను దొంగని ఇప్పుడు నిరూపించారా? నిరూపించకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఎందుకని? ఇలా అనేక తప్పుడు పనులు, దుర్మార్గాలు చేశారు. డిఎస్సిలో మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ప్రభుత్వ లోగోతో 3 సింహాల యాంబ్లంతో ఫోన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ఫోన్ నెంబర్తో సహా ఉన్న ఒక వ్యక్తి ఒక టీచర్ పరీక్ష రాస్తున్నటువంటి ఒక అమ్మాయి కుటుంబ సభ్యుడికి అమ్మాయికి ఫోన్ చేసి నీకు 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం సరాసరి వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి దాని మీద కేసు తూతు మంత్రం కేసా? తోతాపూరి కేసా?
కనీసం ఆ ఫోన్ నెంబర్ని బట్టి ముద్దాయిని పట్టుకుని కదా ట్రేస్ చేసి కదా మీరు కేసు కట్టాల్సింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? అంటే ఎందుకని? మీ దొంగతనాలు బయటపడతాయి కాబట్టి 15 లక్షలకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పని ఫోన్లో బేరం ఆడినటువంటి ఒక వ్యక్తి మరి గట్టిగా మీరు గట్టి కేసు కడితే అతను మీ పేర్లు చెప్తాడు ఎవడెవడున్నాడో దీంట్లో. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. ఎఫ్ఐఆర్లో పేరుండదు, ఛార్జ్షీట్లో పేరుండదు, అనుమానితులని రాస్తారు పేరు పెట్టకుండా. ఇట్లాంటి అక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ కోటా అనేది ఒక దొంగ దోపిడీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.